ప్రతి ఒక్కళ్ళు కూడా మనోళ్ళైనా, ఎస్సీలైనా, బీసీలైనా, ఓసీలతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా తను పుట్టి పెరిగిన గ్రామానికి, తను పుట్టి పెరిగి తిరిగిన పరిసరాలకి, గ్రామానికి ఖచ్చితంగా రుణపడి ఉంటాడు. తను ఏ స్థాయిలో ఉన్నా సరే. పెద్ద పెద్ద ఉద్యోగాలొచ్చి వేరేకెళ్ళి, అప్పుడప్పుడు చూడటానికొచ్చి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి వేరే చోటకెళ్ళి, అప్పుడప్పుడు చూడటానికొచ్చి ఆళ్ళేమంటారంటే, మా తల్లిదండ్రులే పెంచారు. మాకు మేమే పెరిగాం. ఎవ్వరూ సహాయపడలేదు. స్వతహాగా ఎదిగాం. మమ్మల్ని ఆ ఊర్లో అసలు పట్టించుకోలేదు. ఇలాంటి మాటలు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి బాగా ఎదిగినోళ్ళ నోటి వెంట వస్తా ఉంటే మనం వింటా ఉంటాం. కానీ అది వాస్తవం కాదు. చిన్నప్పుడు, మరీ చిన్నప్పుడు 4 సంవత్సరం, 5 సంవత్సరం, 6 సంవత్సరం, 7 సంవత్సరం, 8, 9, 10 ఈ సంవత్సరాల్లో ఆ పైన కూడా పరిశీలిస్తే ప్రతి వ్యక్తిని గ్రామం కలెక్టివ్‌గా, గ్రామం ఉమ్మడిగా పెంచినట్టే అనిపిస్తుంది. అందుకు మనం ఆ గ్రామానికి అంటే తల్లిదండ్రులతో సహా మనం ఆ గ్రామానికి ఖచ్చితంగా రుణపడి ఉన్నాం. అందరిని గౌరవించాల్సిన అవసరం కూడా కనపడుతుంది నేను. అదే పచ్చి నిజం. అందుకే గ్రామానికెళ్ళినప్పుడు మనం మరీ ఎత్తులు పోకుండా మర్యాదగా జాగ్రత్తగా పలకరించుకొని వస్తే బెటరు. ఈ మధ్య నేను చాలా చూసా. చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న గ్రామంలో ఆ గ్రామం ప్రజలే మనల్ని పలకరించాలన్నట్టు మనోళ్ళు చేస్తా ఉండటం నేను గమనించాను కాబట్టి ఈ వీడియో చేయాల్సొస్తుంది. మరీ చిన్నప్పుడు మనకు తెలియకుండానే ఏమీ పరిజ్ఞానం లేకుండా ఇంట్లో వాళ్ళకి లేకపోతే అటు ఇటు తప్పిపోయో, లేకపోతే మామూలుగా రోడ్డు మీదకెళ్దామనో పరిగెడతా ఎళ్తా ఉంటాం. చిన్న పిల్లలం మనం. 4 సంవత్సరం, 5 సంవత్సరం, 6 సంవత్సరం, 7 సంవత్సరం మన జ్ఞాపకం కూడా ఉండదు. పరిగెడతా ఉంటాం. పరిగెడతా ఉంటే అదే రోడ్డు మీద గేదెలు, లేకపోతే పశువులు, లేకపోతే ఎడ్లు, లేకపోతే కోడిదోళ్ళు వస్తా ఉంటాయి. ఇసురుగా వస్తా ఉంటే చిన్నోళ్ళం మనకేం తెలీదు కదా! ఇది చూసిన పక్కమ్మటే ఉన్నోళ్ళు, అదే గ్రామంలో ఉన్నవాళ్ళు అంటే మన బంధువులు కావచ్చు, మనోళ్ళు కావచ్చు, లేకపోతే మనకు పగస్తులు కావచ్చు, లేకపోతే గ్రామంలో కుల, మతాలకి అతీతంగా ఎవరున్నా సరే మనకి వచ్చే ప్రమాదాన్ని పసిగట్టి చేయబట్టి గబక్కనే పక్కకు లాగేస్తారు. ఇలాంటి ఇన్సిడెంట్లు మన జీవితంలో మనకు తెలియకుండానే మన ప్రతి ఒక్కళ్ళకి జరిగే ఉంటాయి. ఖచ్చితంగా ఏదో ఒకటి కుక్కలు వెళ్తున్నప్పుడు లాగేస్తారు. ఏదన్నా సైకిళ్ళు లేకపోతే బైకులు ఇలాంటి స్పీడ్‌గా వస్తున్నప్పుడు మనల్ని చేయబట్టి పక్కకి లాగి, "రేయ్! ఈ బాబు ఎవడురా? ఈడు సింగన్న కొడుకేనా? ఈడిని తీసుకెళ్ళి" అని ఇంటి దగ్గర కూడా వదిలేసి వస్తా ఉంటారు. అందుకని గ్రామం కలెక్టివ్‌గా ప్రతి పిల్లోడిని అంటే ఈ పిల్లోడని కాదు, ఆడని కాదు, ఈడని కాదు, కులమని కాదు, మతమని కాదు, పసివాళ్ళని కాపాడుతా ఉంటది. శత్రువులని కాదు, పగస్తులని కాదు కాపాడుతా ఉంటది. ఇక్కడ మనం శత్రువులైనా, మనమైనా, ఎవరువైనా మనమే ఎదిగాం అని మాత్రం ఖచ్చితంగా అనుకోవటానికి వీల్లేదు. పిల్లల్ని కాపాడే విషయంలో ఏమాత్రం వెనకాడరు. ఊపిరి పోసారని అసలు గ్రామం అంటే అనేక సార్లు మనకి తెలియకుండా ఇన్సిడెంటుల్లో మనకు ఊపిరి పోసే ఉంటారు. మా తల్లిదండ్రులే పెంచాం. మేమే పెరిగాం. అసలు ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేవాళ్ళం కాదు. ఇలాంటి మనం అనేక సార్లు మనం అంటా ఉంటాం. కానీ మనం ఏదన్నా ఎండలో చిన్న పిల్లోడప్పుడు ఎండలో బయటికెళ్ళాం. లేదా బాగా రాత్రిపూట గబుక్కనే బయటికెళ్ళాం రోడ్డు మీద. ఒంటరిగా వస్తున్నాం అనుకో, "రేయ్! ఇట్రా ఇంటికెళ్ళు" అని అనేక సార్లు మన బాబాయిలు, పెదనాన్నలు, చిన్నాన్నలు, మనోళ్ళు అన్న రోజులుంటాయి. ఆళ్ళకి మనకి చిన్న చిన్న వైరుధ్యాలుంటాయి. మనం ఏదైనా కొట్టు దగ్గరికెళ్ళాం, మనకి ఏదన్నా కొనుక్కుందామనో, లేకపోతే చూస్తా ఉన్నాం అనుకో, అక్కడ మన పెద్దోళ్ళు మనకి ఏదో ఒకటి చిన్నది కొనిస్తారు. ఒక నూజివీడు ఇస్తారు, లేకపోతే ఒక కమ్మరి కడ్డీ ఇస్తారు, లేకపోతే ఒక గొట్టం కొనిస్తారు. ఒక 5 పైసలు, 10 పైసలు పెట్టి కొనిచ్చిన జీవితాల్లో మనకన్నీ తెలిసిన అంశాలు ఉంటాయి. ఇదివరకు వెనకటి కాలాల్లో ఎడ్ల బళ్ళు కట్టుకుని చిన్నప్పుడు ఒక తిరణాలకెళ్ళేవాళ్ళు. అది కోటప్పకొండ తిరణాలు కావచ్చు, లేకపోతే అది పోలేరమ్మ తిరణాలు కావచ్చు, లేకపోతే ఇంకొక చోట గోవాడ తిరణాలు కావచ్చు. ఎక్కడికైనా శివుడి దేవాలయాల దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు పసిపిల్లోడు ఎవరైనా తప్పిపోతే ఆ గ్రామం నుంచి ఒక 10 ఎడ్ల బళ్ళు వెళ్ళినాయి అనుకో, ఒక 10 దున్నల బళ్ళు వెళ్ళినాయి అనుకో, ఈళ్ళు అందరూ ఎతుకుతారు ఆ పిల్లోడిని. అంటే ఇది మన పార్టీ వాడు కాదు, ఆ పార్టీ వాడు కాదు, లేకపోతే మనకి వీళ్ళకి పొలాల దగ్గర వైరుధ్యం ఉందని చూడరు. ముందు ఆ పిల్లోడు దొరికే విషయం అందరూ ఎతికి ఆడిని పట్టుకొచ్చి ఉదంతాలు కూడా నాకు 1, 2 తెలుసు. మనం మరీ చిన్నప్పుడు నూతుల దగ్గరికి ఏదన్నా నీళ్లు తోడటానికి వెళ్ళామనుకో, నూతుల దగ్గర ఏదన్నా అంటే పెద్దోళ్ళు లేరు, కొద్దిగా 10 సంవత్సరాలు అప్పుడు తెమ్మన్నారు అనుకో కడవిచ్చి, నూతిలో నీళ్లు తోడుకోలేము. అప్పుడు మన పెద్దోళ్ళు మన నాన్నోళ్ళకి సంబంధించి ఏదో కొద్దిగా మొహమాట ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా తోడి మనకు నీళ్లు పోసిన ఉదంతాలు కూడా నాకు తెలుసు. పొలం మీద కొంతమంది చిన్నప్పుడు మన
మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పేద కులాల్లో పేదరికంలో ఉన్నవాళ్ళు చిన్నప్పుడు పశువులు కూడా పశువులు కాసుకుని మళ్ళీ పాఠాలు కూడా పొలం వీటిలో వచ్చి మళ్ళీ పాఠాలు కూడా నేర్చుకుంటారు. పశువులు తోలుకెళ్ళినప్పుడు ఒకవేళ పశువులు ఇంటికి తోలుకురావటం పొద్దుపోయింది అనుకో, చీకటి పడింది అనుకో, అప్పుడు పొలం మీద ఉన్న ఎవరో ఒకళ్ళు, మన బాబాయిలు కావచ్చు, మన గ్రామంలో ఎవరో ఒకళ్ళు మనల్ని ఎంటబెట్టుకుని తీసుకొస్తారు. అంటే దారిలో పాములు కానీ, దెయ్యాలు కానీ, ఇలాంటి భయాలు చిన్నపిల్లలు అప్పుడు ఉంటాయి. వాటన్నిటి నుంచి అధిగమించి తీసుకొచ్చి మనల్లో భయం పోగొట్టడం, మనల్లో భద్రతాభావం కలగజేస్తారు. అభద్రతాభావం నుంచి ఒక్కొక్కసారి గ్రామం దూరంగా ఉంటుంది, కొద్ది దూరంలో ఉన్న టౌన్లో చదువుకుని వస్తారు, బస్సు కొంత దూరం వచ్చి ఆగిద్ది. అక్కడి నుంచి గ్రామం చేరుకోవటానికి కొంత కాలువ గట్టు మీదో డొంకల మీదో రావాల్సి వస్తుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా రావాల్సి వస్తుంది. అదే గ్రామంలో ఉన్న పెద్దోళ్ళు ఎవరైనా సరే, అది ఏ కులమైనా సరే, ఒక కులం వాళ్ళు, ఒక మతం వాళ్ళు, ఒక ఇదని కాదు, ఎవరైనా సరే ఆ ఎంట పెట్టుకుని ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ ఎంట పెట్టుకుని వాళ్ళకి భయం లేకుండా తీసుకొస్తారు, గ్రామం దాకా తీసుకొస్తారు. ఇలా కూడా చాలా కలెక్టివ్గా ఉంటుంది. అంటే మనం చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళపై ఆధారపడటం, సహాయం చేసుకోవటం జరిగింది. సపోజు కొంతమంది చదువుతూ ఆర్థిక పరిస్థితులు ఉండవు, సెలవు రోజుల్లో పనులకు వెళ్తారు, పొలం పనులకి వెళ్ళినప్పుడు అక్కడ పొలం పనుల్లో ఉన్న మనోళ్ళు, అంటే పొలం కోసే పెద్దలు ఉంటారు చూసా, మన బంధువులు కానీ మన వాళ్ళు కానీ వీళ్ళు పిలుస్తారు అనమాట. అరే పంతులు గారు వెళ్ళరా అని మనల్ని పిలుస్తారు. అబ్బాయి వెళ్ళరా అని పిలిచి, నువ్వు ఇది తీసుకుని మత్సర అంటే ఏంటి, ఎంతమంది వచ్చారో రాయటం అన్నమాట, పేర్లు రాయటం. అంటే మనకు రెస్ట్ ఇస్తారు మధ్యలో. లేదా అబ్బాయి వెళ్ళారా, ఇదిగో ఈ కడవ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి కొద్దిగా నీళ్లు తీసుకురాపో, కాలువ గట్టుకెళ్ళి, నువ్వు వంగి కొయ్యలేవు కానీ మట్టి అని, అలా ఒక్కొక్కడు మన బావ పంపిస్తారు. ఇంకొకసారి మనం పని చేయలేకపోతే ఎక్కడో దెబ్బ మీద ఈ క్యారేజీలు పెట్టొస్తే, టిఫిన్ బాక్సులు అన్నాలకు సంబంధించిన పెట్టొస్తే, అరే అన్ని తీసుకురా వెళ్ళిపోయి అని ఎప్పటికప్పుడు మన చదువు గురించో మన గురించో ఒకళ్ళకొకళ్ళు ఆలోచించి వెన్ను తట్టుకుంటా ముందుకి తీసుకొస్తా ఉంటారు. కనుకనే మనం అంతా ఎదిగి ఇంత దూరం వచ్చాం అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇవి చేసేటప్పుడు ఇలాంటి సంఘటనలు వందల వేలు జరిగే ఉంటాయి. మనకు తెలిసి కొన్ని జరుగుతాయి, మనకు తెలియకుండా కొన్ని జరుగుతాయి. వీటన్నిటిని మనం పరిశీలించాల్సి ఉంటుంది. వీటన్నిటిని మనం పెద్ద అయిన తర్వాత జ్ఞాపకానికి చేర్చుకుంటే ప్రతి ఒక్కళ్ళ మనసులో ఒక్కొక్కళ్ళు ఆ గ్రామంలో, ఆ టౌన్లో పెరిగినప్పుడు ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు తెలియకుండానే ప్రతి ఒక్కళ్ళతో మనం సహాయం పొంది ఉంటాం, మనం కూడా చేసి ఉంటాం. వీటన్నిటిని గమనించి మనం మసులుకోవాలని చెప్తున్నాను. ఇది నా అనుభవానికి వచ్చిన విషయాలు, ఇవన్నీ మీకు తెలియజెప్తున్నా. జై భీమ్, జై భారత్.